బాగున్నారా? చాలా బాగుంది. మీరు తెలుగేనా? అవును. అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతుంటుంటే డౌట్ వచ్చింది నాకు. అయ్యో లేదండి, ప్రాపర్ తెలుగు అమ్మాయిని. అండ్ ఈ మూవీలో మీది కంప్లీట్ ట్రెడిషనల్ క్యారెక్టర్. చూడగానే మీరు జనాలకి గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డెఫినెట్లీ గుర్తుండిపోతాను చాలా బికాస్ క్యారెక్టర్ అలాంటిది. అంటే ఈ మధ్య కాలంలో అంత ట్రెడిషనల్ క్యారెక్టర్ రాలే కదా. అంటే ఒక ఆ కట్టు బొట్టు, ఆ ఊర్లో ఎలా ఉంటానో అలా ఉండడం. అండ్ నా క్యారెక్టర్ కూడా అంతే బాగా డిజైన్ చేశారు. సో వెరీ ట్రెడిషనల్ రోల్స్, ఆ ఊరి సూపర్స్టిషన్ని నమ్ముతూ యూనో ఆ ఒక దీంట్లో పెరిగే ఒక క్యారెక్టర్ కాబట్టి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. పంతులు గారు అమ్మాయి లాగా ఉన్నారు. థ్యాంక్ యూ. అచ్చు కుదినట్టు. థ్యాంక్ యూ. సో అలా మా డైరెక్టర్ గారు అంత బాగా డిజైన్ చేసుకున్నారు అని ఐ రియలీ హోప్ ఆ క్యారెక్టర్ కి ఫిట్ అయ్యానని అనిపిస్తుంది. 100% ఫిట్ అయ్యారు మీరు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. పర్ఫెక్ట్ మీరు ఉన్నారు ఆ క్యారెక్టర్ కి. అండ్ ఆది గారు, సార్ ఏంటి సార్ ఈ ట్రైలర్ ఏంటి అసలు? మీరేమో లవర్ బాయ్ గా ఇన్ని రోజులు మేము చూసాం, మీ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని లవర్ బాయ్ అనుకుంటున్నారు, సడన్ గా ఇటు షిఫ్ట్ అయిపోయారు. ఏంటి శంబాల చాలా బాగుంది. మీ డ్రెస్సింగ్, మీరు సైకిల్ మీద వస్తుంటే సైకిల్కి ఒక లైట్, ఒక సైంటిస్ట్ లాగా, మీరేమో ఈ మూఢనమ్మకాల్ని నమ్మకుండా సైన్స్ని నమ్ముతుంటారు. చాలా డిఫరెంట్గా ఉంది మీ క్యారెక్టరైజేషన్. శంబాల మూవీని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే సడన్గా మీరు మార్చేశారనమాట. అంటే మనకు ప్రేమ కావాలి మూవీ చూసాము, కంప్లీట్గా లవర్ బాయ్గా ఉన్నారు, ఇప్పుడు కరెక్ట్గా మీరు చేంజ్ అయిపోయారు కదా. సో ఏమనిపిస్తుంది? లేదండి, నేను ఎప్పుడు లవర్ బాయ్ అనే నా మొనటనస్ బ్రేక్ చేయాలని నేను చాలా ఫిల్మ్స్, డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ చేశాను, కంప్లీట్ ఒక క్రైమ్ మీద, ఒక ఇన్వెస్టిగేషన్ మీద చేశాను. సో లవర్ బాయ్ అనేది ఆ ఫస్ట్ 2 ఫిల్మ్స్ తప్ప, తర్వాత నాకు డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడం నేను అలవాటు చేశాను జనాలకి. సో ఆ ఇమేజ్ నుంచి బయటకు వద్దాం. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మేము నమ్మింది ఏంటంటే కంటెంట్ నమ్మి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయాలి. ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఫిల్మ్ చెప్పాలి, ఒక ప్రాపర్గా ఒక కథ, మంచి కథ చెప్పాలి అనే ఒక ప్రయత్నంలో చాలా చేసుకుంటూ వచ్చాను. అందులో కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేకపోయాయి, కొన్ని నేను అనుకున్నట్టు రిజల్ట్స్ రాలేకపోయింది. బట్ శంబాలాకి వచ్చేసరికి కొంచెం మంచి బాగా కుదిరిందండి. మొత్తం ఎవ్రీథింగ్ మంచిగా వర్కౌట్ అయిందని నా నమ్మకం ఉంది. సో ఇది ఒక హానెస్ట్గా, ఒక జెన్యున్గా ఒక మంచి స్టోరీని తీసుకెళ్లి ప్రేక్షకులకి చెప్పాలి అనే ఉద్దేశంతో అందరం కష్టపడ్డాం. సో ఇందులో నేను ఒక పార్ట్ అవడం ఐఎమ్ హ్యాపీ. సో అంటే ఇట్స్ అంటే నేను చాలా రోజుల నుంచి ఐఎమ్ బీన్ ట్రైయింగ్ ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఒక దొరికితే చేయాలని చేస్తూ వచ్చాను. బట్ ఇది ఏంటంటే ఇది కొంచెం ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం కింద అవుతుందని నమ్మకం ఉంది. టీజర్ ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతుంది పక్కా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందని. అండ్ శంబాల ఏ మిస్టికల్ వరల్డ్ అని పెట్టారు కదా, అసలు ఏంటి కొంచెం అన్న చెప్పొచ్చు కదా మాకు దాని గురించి? ఏం మిస్టరీ ఉందో ఏం అర్థం కావట్లేదు. ఒక మెట్రాయిడ్ అంటే ఉల్కా వచ్చి ఒక ఊర్లో పడితే 1980s లో, అది మీరు ట్రైలర్ చూసాను. సో ఒక విలేజ్ లో పడితే, ఆ విలేజ్ లో శంబాల అనే ఒక విలేజ్ లో పడితే, సో అలా దేనివల్ల పడింది ఏంటి, దానివల్ల జరిగే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, పీపుల్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీటి మీద ఒక ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక సైంటిస్ట్ కింద వస్తానండి. సో వెరీ అంటే నేను చేసిన ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. ఇది ఏంటంటే బిగ్గర్ క్యాన్వాస్ ఇస్ బిగ్గర్. అంటే ఒక శివుడు అసురుడు మధ్య జరిగే ఒక యుద్ధమే కథకి మూలం అనేది మనం ట్రైలర్లో చెప్పేసాం. సో ఒక ఇంట్రెస్టింగ్ క్యాన్వాస్ అండి. సో దట్స్ వెరీ ఎక్సైటింగ్ కదా. అంటే ఒక అంటే డిఫరెంట్ జనాలు కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తారు. అట్ ది సేమ్ టైం సైన్స్కి ఈ విలేజ్ మొత్తం మూఢనమ్మకం మీద ఉంటుంది. మూఢనమ్మకం, నేను సైన్స్ నమ్మే క్యారెక్టర్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక అంటే కంప్లీట్ కాంట్రాస్ట్. విలేజ్ అంతా దేవుడు దయ్యం అని నమ్ముతున్న విలేజ్, దేవుడు లేడు దయ్యం లేదు అని చెప్పే క్యారెక్టర్. సో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, విక్రమ్ అనే క్యారెక్టర్ అయిపోలే. సో హౌ ఈ టోటల్ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాను అనేది చాలా సినిమాల్లో వచ్చాయి, కానీ మనం చాలా డిఫరెంట్గా చెప్పాం. అవును, ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.